ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చూడండి, చాలామంది సర్పదోషాలతో బాధపడుతూ ఉంటారు. సర్పదోషం వల్లే నాకు చదువు ఆగిపోయిందని కొంతమంది, లేకపోతే ఉద్యోగం సరిగ్గా లేదని, వివాహం అవ్వట్లేదని, ఇలా ఒకటి రెండని కాదు, సంతానం కలగట్లేదని, వాళ్ళకి వాళ్ళ లగ్నం నుంచి ఫలానా స్థానంలో సర్పదోషం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక్కొక్క లగ్నం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఆ సర్పారాధన చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి, సర్పదోషం ఉన్నట్లయితే. అయితే ఏ లగ్నం వారు ఏ రకమైనటువంటి సర్పముని అంటే సర్ప శాంతులు ఎలా చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న రెమెడీస్, పెద్దగా ఏం కాకుండా ఎలా చేసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు వాళ్ళకి, కానీ ఆటంకాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనకి రాబోయే నాగుల చవితి ఉంది, ఆ నాగుల చవితి రోజు ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం చెప్దాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకరం కదా, మకర లగ్నము లేదా మకర రాశి, మీకు సర్పదోషము కనుక ఏర్పడినట్లయితే, నేను కాల సర్పదోషం గురించి మాట్లాడట్లేదు. సర్పదోషము అనేది రాహు ద్వారా, రాహుకుజుడు కానీ, రాహుచంద్రుడు కానీ, రాహు రవి కానీ, లేదా ఈ రవి పాపగ్రహాలతో ఉండడం కానీ, లేదా కుజుడు పాపగ్రహాలతో ఉండడం కానీ, ఇట్లా కొన్ని చంద్రుడు పాపగ్రహాలతో ఉండడం వల్ల జరుగుతుంది. అయితే మేజర్గా మాత్రం మీకు సర్పదోషం ఏర్పడినప్పుడు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కనుక, క్లియర్గా ఇది మకరం వారికి కనుక సర్పదోషం ఏర్పడిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎడ్యుకేషన్, ప్రాపర్టీ తెలియకుండా, అంటే అక్కడ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోకుండా తీసుకునే ప్రాపర్టీ వల్ల, రియల్ ఎస్టేట్ బిజినెస్ల వల్ల, ప్రాపర్టీ మీద చేసేటువంటి బిజినెస్ల వల్ల ఇరుక్కుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది డ్యామ్ షూర్గా. లేదా కొంతమంది గురువు కూడా పాడైతే కనుక అక్కడ స్కూల్స్, కాలేజ్ పెట్టి కూడా ఇరుక్కుంటారు. అంటే అది నడవకపోవడం వల్ల దానికి రెంట్లు కట్టలేక అట్లాంటివి కూడా అవుతూ ఉంటాయి. ఇది గురువు పాడైతే, గురువు పాడవలేదు, కేవలం కుజుడు మాత్రమే స్పాయిల్ అయ్యాడు అన్నప్పుడు దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదా కొంతమంది ఫ్యాక్టరీస్ పెట్టి నష్టపోతూ ఉంటారు, ఇది దీని ఎఫెక్ట్. అలా కాకుండా మీకు చంద్రుడు పాడయి, చంద్రుడు సర్పదోషంలోకి వెళ్ళాడు అనుకోండి. ఏమంటే ఈ మూడు గ్రహాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూడు గ్రహాలకి ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్. వేరే గ్రహాలకు కూడా ఉంటుంది, కానీ ఇట్స్ డిపెండ్ ఆన్ శుక్రకేతువులు గెలిచినప్పుడు అది వేరే ఉంటుంది. అది శుక్రకేతువులు గెలిచారనుకోండి ఈ యొక్క మకర లగ్నానికి, అప్పుడు సంతానం మీద చూపిస్తుంది, ఫ్రెండ్స్ మీద, స్త్రీ యొక్క అంటే లేడీ ఫ్రెండ్షిప్ వల్ల చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, చంద్రుడు కనుక పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి పాడైతే ఏమవుతుంటుందంటే, అక్కడ ఈ చంద్రగ్రహము వివాహం మీద చూపిస్తూ ఉంటుంది. వివాహం మీద, మానసికమైనటువంటి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది చంద్రుడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క రవి గనక స్పాయిల్ అయ్యాడు ఉదాహరణకి, అంటే అష్టమాధిపతి రవి అయ్యాడు అనుకోండి ఉదాహరణకి, అంటే ఈ మకర లగ్నానికి అష్టమాధిపతి రవి అవుతాడు సర్వసాధారణంగా. అప్పుడు తండ్రికి వచ్చిన నష్టం వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం. అంటే కొంతమంది చూడండి, మంచి రిచ్గా వెళ్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్, తండ్రి గారు ఏదో ఒక బిజినెస్ పెట్టో ఏదో నష్టపోయి, అంటే ఈ జాతకుల యొక్క లైఫ్ మొత్తం వాళ్ళు నష్టపోవడం వల్ల మీరు ఆ అప్పులు తీర్చాల్సి రావడం, దీని మీద చూపిస్తూ ఉంటుంది. అయితే సర్వసాధారణంగా రవి కనుక స్పాయిల్ అయితే ఏమవుతుంటుందంటే, ఈ గవర్నమెంట్తో వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా ఇన్సూరెన్సెస్, ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు, ఆ ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టం రావడం, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు పర్టికులర్గా లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, మంగళవారాలు, శుక్రవారాలు అంటే నాగప్రతిష్ఠ చేసినటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము చేసినట్లయితే, చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమిటంటే అసలు సర్పాన్ని పూజించాలా అని. ఒక్కసారి మన దేవీ దేవతలను ఒక్కసారి మీరు కనుక చూసుకున్నట్లయితే, సర్పాన్ని పూజించాలా వద్దా అనేటువంటిది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ యొక్క శివుడు, అతనికి సర్పం ఏంటండి, మెడలో ఉంటుంది కదా, రైట్. అలాగే విష్ణువుని ఒకసారి చూడండి, అతను శేషపాను పైన నిద్రిస్తున్నాడు. అంటే ఏంటి, మన దేవీ దేవతలకు కూడా సర్పంతో సంబంధం ఉంది. గణపతి, అతను పొట్టకి, లేకపోతే అతను జంధ్యం వేసుకోవడమే ఒక సర్పంతో జంధ్యాన్ని ధరించి ఉంటాడు. అంటే ఏమిటి,
ఆ యొక్క కృష్ణ పరమాత్మ కూడా చూడండి, అతను నీళ్ళల్లోకి వెళ్ళిపోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని మీదే నాట్యం చేస్తాడు, ఆ యొక్క 5 తలలు ఉన్నటువంటి సర్పం మీద. అంటే ఏమిటి? మన దేవీ దేవతలకి సర్పానికి కూడా సంబంధం ఉంది. అక్కడ మీరు అనొచ్చు, ఏమిటండి సర్పం అంటే విషం ఉంటుంది కదండి, అది కాటేస్తే ప్రమాదం కదండి. అది నార్మల్ సర్పాలు, కానీ దేవతా సర్పాలు కూడా ఉంటాయి, వాసుకి మొదలైనటువంటివి. అంటే ఈ సర్ప సంబంధించినటువంటి లోకం ఒకటి ఉంది, నాగలోకము సర్పలోకం అంటూ ఉంటారు లోకాల్లో. అదేవిధంగా సర్ప సంబంధించిన వాటికి మన జీవితానికి సంబంధం ఉంటుంది. ఎలా అంటే కుండలిని యోగం అంటారు చూడండి, లోపల 3.5 చుట్లు చుట్టుకొని ఉందండి, ఆ నాగులు సర్పంలాగా అలాగ కుండలిని యోగం లెగుస్తుంది అంటూ ఉంటారు. ఏది సాధన చేసినప్పుడు, షట్చక్ర సాధన అది చేసినప్పుడు. అంటే ఏమిటి? మన జీవితానికి సర్ప సంబంధించిన వాటికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఒక క్లారిటీ వస్తే ఇది. అయితే ఇక్కడ సర్పదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయో చెప్తాను నేను మీకు. స్త్రీలు స్నానం చేయకుండా లేదా బయట చేరినప్పుడు వెళ్ళి అగ్ని సంబంధించిన కార్యాలు చేసినప్పుడు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, అంటే అలాగా స్నానం చేయకుండా చీపురు పట్టుకోవడము, స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళడము, దిగంబరంగా స్నానం చేసినా కూడా అగ్నిదోషం ఏర్పడుతుందట. వరుణదోషము అగ్నిదోషం రెండు ఏర్పడుతుంది. వరుణదోషం ఏర్పడుతుంది యాక్చువల్గా. స్నానం చేయకుండా అగ్ని దగ్గరికి వెళ్తే అది అగ్నిదోషంతో పాటు కొంత సర్పదోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి? ఆచార వ్యవహారాలలో మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులే దోషాలుగా ఏర్పడి తర్వాత జన్మల్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మరి తెలుసో తెలియకో అలా దోషాలు ఏర్పడుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మనకు నెక్స్ట్ రాబోయేది కార్తీక మాసం వస్తుంది. ఎలాగో ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అంటే ఏంటి? నిత్య దీపారాధన ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు తొలగుతాయి అని శాస్త్రవచనం. ఎవరైనా మధ్యలో ఏ అశౌచం రావడం వల్ల ఇంకోటి కారణాల వల్ల మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది, అనారోగ్యంతో ఉండడం వల్ల దీపారాధన చేయలేకపోతారు. అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం 365 ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటాం. మరి నాకు జాతకం లేదండి, నాకు సర్పదోషం ఏ రకంగా ఉందో అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే, మీ లైఫ్లో జరిగే సంఘటనలను బట్టి మీకు సర్పదోషం ఈ రకంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగా అంటే, ఒకటి, తీవ్రమైన కోపం వస్తుందండి నాకు, ప్రతి చిన్న విషయానికి పుస్సుమని పాములాగా అతని ప్రవర్తన ఉంటుంది అని అన్నప్పుడు అది సర్పదోషం ఉందని సంకేతం, మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా దగ్గర దాకా వెళ్ళి పనులన్నీ వెనక్కి వస్తున్నాయి అంటే రెట్రో ప్లానెట్తో సంబంధం ఉంది, సర్పదోషం ఉందని అర్థం. మాటిమాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సర్పదోషం ఉందని అర్థం. అదేవిధంగా తొందరగా మీకు నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది, చిన్న చిన్న విషయాలకి దృష్టి తగిలినట్టు అవుతుంది, కనెక్ట్ అవుతుంది, సర్పదోషం ఉందని అర్థం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సర్ప సంబంధించిన ఆరాధన చేసినప్పుడే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే సర్పదోషం ఉందని అర్థం. అంటే ఏమిటి? ఆ ఎనర్జీని కనెక్ట్ అయినప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది, దర్శనం జరిగినప్పుడు కానీ అట్లా, లేదా కళలో ఎక్కువగా స్వప్నంలో సర్ప దర్శనాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా రెండు విషయాలు అవుతాయి ఇక్కడ. ఏంటంటే, ఒకటి రాహు కానీ కేతువు కానీ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా మనకు సర్పం కళ్ళలోకి వస్తూ ఉంటుంది. లేదా మీరు సర్ప సంబంధించినటువంటి చేసుకోమని మీ యొక్క దేవతా స్వరూపం, మీరు ఎవరినైతే దేవతను ఆరాధిస్తుంటారో తను మీకు ఇండికేట్ ఇస్తూ ఉందన్నమాట స్వప్నంలో, ఈ రకంగా చేసుకోండి మీరు బయటపడతారు అని, మీ ఉపాసనా బలం వల్ల. అదొకటి కారణం. మరొకటి ఏంటంటే, ఇక్కడ ఊర్లలో చూసినట్లయితే అప్పుడప్పుడు సర్ప దర్శనం జరుగుతుంటుంది బయట. దానికి కూడా అర్థం ఏంటంటే, మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు లేదా సర్పదోషం ఉండడం వల్ల జరుగుతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏ భావనలో ఉంటే ఏ ఫలితాలు కూడా ఉంటాయి. లగ్నంలో ఉంది తీవ్రమైన కోపము, హెల్త్ ఇష్యూస్ రావడము, రెండవ స్థానంలో ఉంది ధనం వల్ల ఇబ్బంది రావడం, అప్పుడు ధనం సంబంధించిన ఇబ్బందులు పోవాలని సర్పారాధన చేసుకోండి. 3లో ఉంది సర్పదోషం, అన్నదమ్ములతో కమ్యూనికేషన్స్ వల్ల, 4లో తల్లిదండ్రులతో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం, 5లో సంతానం వల్ల, 6లో అప్పుల వల్ల, రుణాల వల్ల, రోగుల వల్ల, శత్రుత్వాల వల్ల, 7వ స్థానంలో సర్పదోషం ఉంది. వివాహ జీవితం వల్ల 8వ స్థానంలో ఉంది. యాక్సిడెంట్స్ 9వ స్థానంలో ఉంది. పితృ సంబంధించిన అంటే తండ్రితో పడకపోవడం 10వ స్థానంలో ఉంది. వృత్తి సంబంధించిన ఇబ్బందులు లాభస్థానంలో ఉంది. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేకపోవడం, బిజినెస్లో లాస్లు అవ్వడం 12వ స్థానంలో ఉంది. సర్పదోషం 12వ స్థానంలో అంటే విదేశాలకు వెళ్తే బాగానే ఉంటుంది, కానీ స్వదేశంలో ఉంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ నాగుల చవితిని, అదేవిధంగా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు దీపారాధన చేస్తూ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం కనుక చేస్తూ, రోజుకొక్కసారైనా సర్ప సూక్తము కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి సర్పదోషం నివారణ అవుతుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు. శ్రీమాత్రే నమః.